Hello guys, welcome back to my channel. I hope all are doing well. So after a long time I'm making this video for you guys, and literally I was just thinking what content should I make, but ఈ రోజు మీ అందరి కోసం ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మీ అందరి కోసం తీసుకొచ్చాను గైస్. సో టాపిక్ ఏంటంటే తెలంగాణ ఎడ్సెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎంతమంది అప్లై చేశారు నాకు ఒకసారి కమెంట్ చేయండి. దాని గురించి నేను ఇంకా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ అందరి కోసం చేస్తాను గైస్. అండ్ ఇంకొకటి, ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో, లేదు నేను టీచింగ్ ఫీల్డ్లోకే వెళ్ళాలనుకుంటున్నాను, నేను టీచింగ్ చేయాలనుకుంటున్నాను, టీచింగ్ ఫీల్డ్లోనే నేను గవర్నమెంట్ జాబ్ సాధించుకోవాలనుకుంటున్నాను, సంథింగ్ లైక్ దట్, ఐ వాంట్ టు గెట్ ద జాబ్ ఇన్ టీచింగ్ ఫీల్డ్ ఓన్లీ. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ డిగ్రీ. ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేయబోతున్నారో, దిస్ ఇస్ ద ఫైనల్ ఇయర్. అయితే మీరందరూ మీరు దీన్ని అప్లై చేసుకోండి గైస్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. అండ్ నాట్ ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఎవరైతే పీజీ కూడా కంప్లీట్ చేశారో, పీజీ తర్వాత ఏం చేయాలో అర్థం కాని వాళ్ళకి కూడా ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. దోస్ హూ వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టీచింగ్ ఫీల్డ్, పీజీ కంప్లీట్ అయిన తర్వాత కూడా చేయొచ్చు. బట్ బిఫోర్ డూయింగ్ పీజీ మీరు బీఈడీ కంప్లీట్ చేస్తే బెటర్ ఉంటుంది. ఫర్ స్కాలర్షిప్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలాంటిది మీకు ఉండదు. దాని గురించి నేను ఒక పర్టికులర్ వీడియోలో చెప్తాను గైస్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ డిగ్రీ, మీరు తెలంగాణ ఎడ్సెట్ ఎగ్జామ్ అయితే రాస్తారు. రాసిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ కంప్లీట్ మీరు ఫస్ట్ అయితే ఫామ్స్ అన్ని ఫిలప్ చేసుకొని మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి. అండ్ డోంట్ మిస్ దిస్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ బీఈడీ కోర్సెస్, ఓకేనా. అండ్ డిఎల్ఎడ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారో, లేదు డిఎల్ఎడ్లో ఎక్కువ పోస్టులు ఉంటాయి, నేను డిఎల్ఎడ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, సో ద కోర్స్ ఈజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ అనేది వచ్చింది, అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్, బట్ ఐ హ్యావ్ ఐడియా అబౌట్ తెలంగాణ ఎడ్సెట్. ఎవరైతే బీఈడీ హయ్యర్ క్లాసెస్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో, అక్కడ 8th 9th 10th వరకు టీచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు బీఈడీ చేయాలి. అప్పర్ ప్రైమరీ అండ్ ప్రైమరీ లెవెల్లో ఎవరైతే టీచ్ చేయాలనుకుంటున్నారో, బిలో అంటే 1 to 5th క్లాస్ వరకు ఎవరైతే టీచ్ చేయాలనుకుంటున్నారో ఎస్జిటి పోస్ట్ కోసం వాళ్ళు డిఎల్ఎడ్ కంప్లీట్ చేయాలి. వాళ్ళు డిఎల్ఎడ్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే డిఎల్ఎడ్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ డిగ్రీ స్టూడెంట్స్ డిఎల్ఎడ్ చేయాలనుకుంటే డిఎల్ఎడ్ కూడా మీరు చేసుకోవచ్చు. అదర్వైజ్ యూ గో ఫర్ బీఈడీ. బీఈడీలో ఎక్కువ పోస్టులు ఉండేవి, మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ బెటర్ చాయిస్ ఏంటంటే, సేఫ్గా మీరు వెళ్ళాలనుకుంటే చాలామంది డిఎల్ఎడ్కే చూస్ చేసుకుంటారు వాళ్ళు. సో అకార్డింగ్ టు యువర్ చాయిస్ మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి గైస్, ఓకేనా. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మీరు టీచింగ్ చేయండి. నాట్ ఓన్లీ స్టేట్ జాబ్స్ మనకి ఎలిజిబుల్ ఉంటాము, సెంట్రల్ లెవెల్ పోస్టులలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కేవీఎస్ ఉంది, ఎన్విఎస్ ఉంది, ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్స్ పడుతూ ఉంటాయి, వాటికి ఎలిజిబుల్ ఉంటారు. మీరు సీటెట్ క్వాలిఫై చేసుకొని పెట్టుకోవాలి, టెట్ క్వాలిఫై చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు బీఈడీ కంప్లీట్ చేసుకున్న, డిఎల్ఎడ్ కంప్లీట్ చేసుకున్న, యూ విల్ బీ ఎలిజిబుల్ ఇన్ టీచింగ్ ప్రైవేట్ స్కూల్స్ ఆల్సో. దే ఆర్ లాట్స్ ఆఫ్ డిమాండ్ ఇన్ స్కూల్స్. టీచర్స్, చాలామంది టీచర్స్ కావాలి అని ఎవ్రీ అకాడమిక్ ఇయర్ వాళ్ళు ఇష్యూ చేస్తారు, నాకు ఇన్ని టీచర్స్ కావాలి అని. సో మీకు క్వాలిఫికేషన్ ఉంటే యూ విల్ బీ టీచింగ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ ఆల్సో, ప్రైవేట్ కాలేజెస్ ఆల్సో. మీకు ఎంఎస్సీ కంప్లీట్ ఉంటే, పీజీ కంప్లీట్ ఉంటే మీరు కాలేజెస్లో కూడా టీచ్ చేయొచ్చు. సో గైస్, బీఈడీ చేసుకునే వాళ్ళు తెలంగాణ ఎడ్సెట్ అప్లికేషన్ ఫిల్ చేసి మీరు ఎగ్జామ్ అనేది రాయండి. అండ్ మీకు వచ్చిన ర్యాంక్ బట్టి మీకు అలొకేషన్ ఉంటుంది సీట్స్, ఓకేనా. మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ అలాట్ చేస్తారు. సో మిస్ అవ్వకుండా దాని అప్డేట్ కూడా నేను ఫర్దర్ మీకు ఇస్తూ ఉంటాను. సో వితౌట్ మిస్సింగ్ మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి, ఎగ్జామ్ మంచిగా రాయండి, మంచి ర్యాంక్ తెచ్చుకొని యూ గెట్ అ బెటర్ యూనివర్సిటీ, బెటర్ కాలేజ్ అండ్ బీఈడీ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఫ్యూచర్లో వచ్చే జాబ్స్ కోసం మీరు ఎలిజిబుల్ అవుతారు. సో గైస్, మీరు డోంట్ థింక్ ఓన్లీ మనకి డిఎస్సి అప్పుడప్పుడు పడతాయి, గురుకులు అప్పుడు పడుతుంది, తెలంగాణ మోడల్ స్కూల్స్ అప్పుడప్పుడు పడతాయి అని అనుకోకండి. మనకి సెంట్రల్ లెవెల్ జాబ్స్ కూడా మనం ఎలిజిబుల్ ఉంటాం. సో మీ ఫ్రీక్వెన్సీని యూ షుడ్ బి ప్రిపేర్డ్ లైక్ ఫర్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్, ఓకే. సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే విధంగా మీ వాట్ యూ కాల్, యూ హ్యావ్ టు యూటిలైజ్ యువర్ కోర్స్ ఆపర్చునిటీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నథింగ్ ఈజ్ డిఫరెంట్, అక్కడ ఏం డిఫరెంట్ ఉండదు. బట్ చాలామందికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. దాట్ ఈస్ నాట్ అ బిగ్ బ్యారియర్ ఫర్ ఎనీవన్. ఇఫ్ యూ హ్యావ్ అ విల్ పవర్ టు లెర్న్ ద లాంగ్వేజ్, యూ కెన్ compete with other states persons also, okay. And this will be a very beautiful opportunity for each and everyone, those who want to be a teacher. Teacher is a profession job, and it is
also a very respectful job. Each and everyone knows about it. So that's why I'm saying those who are interested candidates, they can apply for this. Okay, don't miss it, guys. Okay, now hope you guys understood. If you have any queries regarding this, my friends are there. I will share their experiences, what they had achieved after B.Ed. Lots of people are doing the job also. So I will take a few examples and I will say them to talk with my viewers so that మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ వాళ్ళు మీకు షేర్ చేస్తారు, guys. Hope you guys understood. ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు డెఫినెట్లీ నాకు కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా?